రేణు గారు ఫస్ట్ మీతోనే మొదలు పెడతాను. మీరు కాపీ మాస్టర్ అంట, బాగా కాపీలు కొడుతున్నారంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇది జోక్ ఆఫ్ దిస్ ఇయర్ అండి రజనీకాంత్ గారు. ఒక పార్టీ ఏమో ఇంకా ఎగ్జామే పాస్ అవ్వలేదు ఆ విద్యార్థి, ఇంకొకళ్ళేమో మా తెలుగుదేశం యూనివర్సిటీలో మా ప్రొఫెసర్ చంద్రబాబు నాయుడు గారి కింద గ్రాడ్యుయేట్ అయినటువంటి విద్యార్థి కేసీఆర్ గారి తనయుడైనటువంటి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇది అంటే ఈ సంక్షేమం అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసి ఈ భారతదేశానికి సంక్షేమ ఫలాలు ఈ విధంగా ఉండాలి అని తెలియజేసింది తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీకి వీళ్ళొచ్చి గుడ్డొచ్చి పిల్లనెక్కరిచ్చిందంట. అలా ఉందండి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఈరోజు ఏ పథకాలు మేము కాపీ చేసాం? ఈరోజు తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు వాళ్ళు కాపీ చేశారు. ఆంధ్రాలో మేము చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాల్ని ఒక్క నిమిషం ఆ కాపీ ఏంటి అనేది చెప్దామంటే ఒక చిన్న కంపారిజన్. ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ చీరలు ఇస్తూ ఉంటే మీరు అక్కడ పసుపు కుంకుమ అంటున్నారంట. ఇక్కడ పెన్షన్లకు 2000 చేస్తే అక్కడ 2000 చేస్తున్నారంట. అక్కడ రైతు భరోసా అని చెప్పి ఇక్కడ ఇస్తూ ఉంటే మీరు అక్కడ రైతు బీమా అని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ రైతు బంధు అని ఇస్తూ ఉంటే రైతు రక్ష అని ఇస్తూ ఉన్నారు. ఇలా నడుస్తుందని కదా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఇప్పుడు దానికి ముందు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను రజనీకాంత్ గారు. మేము రైతు బజార్లని పెడితే మీరు మన కూరగాయలు అన్నారు. మేము క్లీన్ అండ్ గ్రీన్ అని ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో చిన్నప్పుడే పెట్టాము. ఇది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో 96-2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టి అప్పుడు మొక్కలేసే కార్యక్రమం పెడితే ఇప్పుడు వచ్చి మీరు హరితహారం అని చెప్పి ఇప్పుడు మీరు పెట్టుకున్నారు. మేము నిరుద్యోగ భృతి 2018లో మేము ఇస్తే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మేము అన్న క్యాంటీన్లని మొన్న పెడితే అది మీరు ఏదైతే జీహెచ్ఎంసీలో ఇంట్రడ్యూస్ చేశారో అది కూడా మీరు తమిళనాడు నుంచి కాపీ కట్టారు. అది మేము ఆ రోజే మేము పెట్టాము. మేము 2014 మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకం ఆ తర్వాత మీరు తమిళనాడు నుండి కాపీ చేశారు. మేము ఇక్కడ ఐ కేంద్రాలు అని చెప్పి మేము పెడితే మీరేదో కంటి వెలుగు స్కీమ్ అని చెప్పి మీరు పెట్టారు. కానీ మేము ఎప్పుడు పెట్టాము? 1 జనవరి 2018లో మేము ఇంట్రడ్యూస్ చేస్తే మీరు August 15, 2018 మీరు మొదలు పెట్టారు కంటి వెలుగు అనేటువంటి స్కీము. మేము మెడికల్ సర్వీసెస్కి సంబంధించిన పార్కు విశాఖపట్నంలో మేము గత సంవత్సరం 2016లో మేము ఏర్పాటు చేస్తే 2017లో మీరు ఏర్పాటు చేశారు తెలంగాణలో. మేము బేబీ కేర్ కిట్లు చంద్రన్న కిట్ అని చెప్పి మేము 2015 నుంచి ఇస్తా ఉంటే మీరు 2017లో కేసీఆర్ కిట్ అని చెప్పి మీరు ఇస్తా ఉన్నారు. ఇవే కాదు మిగతా అనేక పథకాలు. ఒకసారి కేటీఆర్ గారు ట్వీట్ చేయటం కూడా నాకు గుర్తుంది. మేము ఇంకుడు గుంతలు గతంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పి మేము పెడితే అది గత సంవత్సరం ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేస్తూ థ్యాంక్స్ టు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ టు ది కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ట్వీట్ చేసినట్టుగా నాకు వేగ్గా గుర్తుంది. ఇలాంటివి చెప్పటానికి కొన్ని మాత్రమే. వాళ్ళు కాపీ చేసింది ఇంకొకటి ఏమంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఈ జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేస్తే వీళ్ళు కమిషన్ భగీరథను ఏదో అని పెట్టారు. మేము చేసినటువంటి అప్పుడు మేము వాటర్ గ్రిడ్ అని మేము పెట్టుకున్నటువంటి 7 గ్రిడ్స్లో పెడితే మీరేదో మిషన్ కాకతీయ అన్నారు. అంటే మేము చేసిన కార్యక్రమాలని అసలు మీకు రాజకీయంగా మీకున్న అనుభవం ఎంత? మీరు రాలేదు, వాళ్ళ దగ్గర మేము కాపీ కొట్టేది ఏంటి అసలు? అసలు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 2 రూపాయలకి కిలో బియ్యం, ఈ గృహాలు పక్కా గృహాలు ఇవన్నీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలు. వాటిని మేము మెరుగుపరుస్తూ మేము ఆ రోజు నీరు మీరు అంటే తర్వాత మేమే దాన్ని బెటర్మెంట్ గా నీరు చెట్టు అన్నాం. ఆ తర్వాత నీరు ప్రగతి అన్నాం. వీఆర్ ఇంప్రూవైజింగ్ అవర్ ఓల్డ్ స్కీమ్స్. మేము ఎవరిని కాపీ కొట్టవలసినటువంటి అవసరం లేదు. 40 సంవత్సరాల రాజకీయ హిస్టరీ అండి చంద్రబాబు నాయుడు గారిది. ఇక ఒక పార్టీ అధికారం అసలు ఎగ్జామే పాస్ అవ్వలేదు.